స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 2/1/2025 గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జ్యోత్స్న గారు, వాస్కులర్ సర్జన్ డాక్టర్ అపూర్వ గారు అందుబాటులో ఉండెదరు. తేదీ 23/1/2025 గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరీ భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063443707. నమస్తే, PNN న్యూస్ కు స్వాగతం. స్థానిక టీడీపీ కార్యాలయంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దామచర్ల కుటుంబ సభ్యులు భోగి మంటలు వెలిగించి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలైన పండుగ వాతావరణం నెలకొందన్నారు. ప్రజలకు సుఖ సంతోషాలు ఉండాలని అందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి రైతు గుండెకు పండుగలు, ఇటు పిండి వంటల గుమగుమలు, అటు బొమ్మల కొడువుల సరిగమలు. రంగు పతంగి వచ్చింది, హే నింగి సింగిడి అయ్యింది, హే చల్ చరక్ తెచ్చింది. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో, హే పత బస్తికి చాओ, హే ధూల్ పెట్టకు భాగో, హే ఇటు మంజా లేజా. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే, ఉత్తరాన భానుడు నిలిచాడే, ఈ మకర రాశిలోకి అడుగు వేసే తన దిశను నేటితో మార్చే చెట్టు పూలను పూసేలే, పండ్లు నిండుగా కాసేలే, ఇంట్లో పంటలు నిండే, పశువులు పాడినిచ్చిందే, బంధువులంతా చేరి సందడి ఎంతో చేసే, సంక్రాంతి ఇంటికి వచ్చేసే, గుండెల వాకిళ్లలో బంధం ముగ్గులు వేసే, జ్ఞాపకాల ముద్దలేసే. मारेंगे, हे गोलकोंडा को जाएंगे, हे मचटील डालेंगे. लेट्स गो लेट्स गो लेट्स गो लेट्स गो, हे मेरा प्लास्टिक मजा है, तेरा नायलॉन मजा है, मामा पिंच को आजा खींच कांड अफा करेंगे. भोगी मंट भाग्यम వెచ్చనైన రాగం, మకర రాశి తొంగి చూసి ఆయుష్ పోసే హనుమనాటి ఆకాంక్షలు. అదేవిధంగా ఈరోజు భోగి పండుగ మొదలైంది. అందరూ కూడా అన్ని ప్రాంతాల్లో, అందరి ఇళ్లల్లో ఈరోజు మా పార్టీ కార్యాలయంలో అందరం కూడా భోగి పండుగ చేసుకోవటం, మన కుటుంబ సభ్యులందరం కూడా కలిసి ఈరోజు కూర్చోవటం చాలా సంతోషమైన విషయం అని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ భోగి పండుగ, ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఈరోజు ప్రత్యేకత, ఈరోజు మన ప్రభుత్వంలో ఈరోజు 25 ఫస్ట్ పండుగ మనం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా బాగుండాలి, అందరూ కూడా కుటుంబాలు సంతోషంగా ఉండాలి, వాళ్ళు చేసే వృత్తుల్లో ముందుకెళ్ళాలి. కాబట్టి నా వంతు మాత్రం ఖచ్చితంగా మన అందరికి కూడా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని అన్నీ కూడా చేయటానికి, అదేవిధంగా నగరంలో కూడా ఏదైతే పాతవన్నీ ఆగిపోయినాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి నా వంతు నేను మాత్రం ఖచ్చితంగా చేస్తాం. నెక్స్ట్ సంవత్సరానికి కొన్ని మార్పులు తీసుకొస్తాం. అట్లా మనం చేయాల్సిన బాధ్యతలు ఏదైతే నమ్మకం పెట్టుకొని నన్ను గెలిపించారో దాన్ని ఖచ్చితంగా కూడా నెరవేర్చేదానికి నా వంతు నేను కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఫస్ట్ సారి మనం ఈ సంవత్సరం మళ్ళా మన అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నాం. కాబట్టి సాయంత్రం కూడా మనం అన్నమయాచారి కీర్తనలు పెట్టాం. దాన్ని కూడా అందరూ కూడా పాల్గొండి, అందరూ కూడా జయప్రదం చేసుకోండి, అందరూ సంతోషంగా ఉండాలని వెంకటేశ్వర స్వామి కీర్తనలు, పాటలు అవన్నీ కూడా పాడటానికి కూడా జ్యోతిమయ ఇదివరకు టీటీడీ ఆస్థాన విద్వాంసులు వాళ్ళను కూడా ఈరోజు పిలిపించాం.
అదేవిధంగా కూచిపూడి నృత్యాలు కానీ ఇవన్నీ కూడా పెట్టి అందరూ కూడా పాల్గొని దాన్ని అన్నీ కూడా అందరూ కూడా మీకోసం చేసే కార్యక్రమం కాబట్టి అందరూ కూడా సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల దాకా అందరూ రావాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తిరుపతి నుంచి కూడా ప్రసాదం కూడా తెప్పించాం. ఈవినింగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి అల్పాహారం కూడా దాన్ని కూడా రెడీ చేసాం. అందరూ వచ్చిన వాళ్ళు మంచి కీర్తనలు మంచి వెంకటేశ్వర స్వామి జ్ఞానంలో ఉండి అందరూ బాగుండాలనేదే నా ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా వచ్చి ప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ఒంగోలు ప్రజలకు కానీ అదేవిధంగా మన ప్రకాశం జిల్లా ప్రజలకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భోగిమంటలో అన్ని ప్రాంతాల్లో చేసుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఈ భోగి సంక్రాంతి కనుమ జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పి నాన్న ఈరోజు అన్నమయ్య సంకీర్తనలు ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశారు. సో దానికి ఈరోజు అందరూ తప్పకుండా విచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈరోజు సాయంత్రం అందరూ వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి పాటలన్నీ విని ప్రసాదం తీసుకొని వెళ్ళాల్సిందిగా అందరికీ కోరుకుంటున్నాము. అండ్ మరొకసారి అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. అందరూ సాయంత్రం 6 గంటలకి ప్రోగ్రామ్కి విచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం అండి. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇవాళ మినీ స్టేడియంలో సాయంత్రం 6 గంటలకి అన్నమయ్య కీర్తనల ప్రోగ్రాం అరేంజ్ చేయబడింది. దానికి ప్రముఖ గాయని జ్యోతిర్మయి గారు రానున్నారు. కాబట్టి మీరందరూ కూడా వచ్చి పాల్గొని అందరూకి వెంకటేశ్వర స్వామి కృప ఉండాలని గత 3 రోజులుగా A1 ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న బిల్డర్స్ అసోసియేషన్ ప్రాపర్టీ షో ఘనంగా ముగిసింది. అపార్ట్మెంట్లు, విల్లాస్ వినియోగదారులు, బిల్డింగ్ మెటీరియల్స్ విక్రయదారులు, బ్యాంకర్లు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రజా ప్రతినిధులతో పాటు నగరంలోని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. లక్కీ డిప్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు రాజేంద్ర, రఘురామయ్య, తిరుమల, వీరబాబు మరియు సభ్యులు పాల్గొన్నారు. మనము ఒక చిన్న చంద్రుడికి ఒక నూలు పోగులాగా వారికి సన్మానం చేయడం జరిగింది. కానీ వాళ్ళకి తెలవదు మేము చేసే సన్మానం మాకు చేస్తారని. కానీ వాడు పడ్డ శ్రమకి మనం ఒక చిన్న ప్రతిఫలంలాగా ఇవ్వడానికి, ప్రతిఫలం అంటే డబ్బు కాదండి, ఒక రికగ్నైజేషన్. ఒక ఎవరైనా మనం కోరుకునేది డబ్బు కాదు, రికగ్నైజేషన్. అటువంటి రికగ్నైజేషన్ వాళ్ళకి ఇవ్వాలనే మా యూత్ బిల్డర్స్ అందరూ కూడా మాకు తెలియకుండానే ఈ కార్యక్రమాన్ని చేసి పోయారు. ఇప్పుడు మా అందరికీ ఒక భయం ఉంది, యూత్ వింగ్ ఒక సపరేట్గా వెళ్ళిపోతే మేము సక్సెస్ కాలేమో అని. ఇప్పుడు అందుకని వాళ్ళు ఇక్కడ ఒక ప్రమాణం చేయాలా, యూత్ ఒకటి మా 69 years ఈజ్ రన్నింగ్. జస్ట్ ఇంకొక 4 monthsలో 70లోకి రాబోతున్నాను. అంతే. రాజేంద్రతో నేను ఫస్ట్ గొడవ పడ్డా, ఎందుకురా బాబు నువ్వు ఇంతలోనే నువ్వు ముందు కొంచెం టైం తీసుకుందాం అడవిడి పడబాకంటే ఒప్పుకోలేదు, గట్టిగా అడ్డం తిరిగాడు నాకు. సరిగిన తర్వాత యూత్ వింగ్ ఒక్కోడు జాయిన్ అయ్యి ఈ భాగస్వామ్యంలో అందరూ మంచి పాత్ర వహించారు. ఒక సినిమా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఒక్క హీరో చేస్తే ఏమవుదు, అందరు యాక్టర్లు ఎవడి పాత్ర వాడు పోషించారు. సో వాళ్ళందరికీ కూడా నా తరఫున అభినందనలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా ఈ క్రెడై ఒంగోలుని మీ యూత్ వింగ్ ఇంకా ముందుకి ఉత్సాహంగా నువ్వు అలా ఉండు, అవి మేము చూసుకుంటాం, నీకేం ఇబ్బంది లేదు అని చెప్పి నేను తర్వాత వీరబాబు గారితో మాట్లాడడం, వీరబాబు గారు కూడా ఓకే రాజేంద్ర గారు అని అనడం, ఈ అన్ని కార్యక్రమాలు చూసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. ఓకే ఏదైతే అది అవుతుంది, కానీ సార్ ముందుకు వెళ్ళాలి అని. సో ఆ ధైర్యంతోనే ఈ ప్రాపర్టీ షో పెట్టడం జరిగింది.
మా అన్నిటికీ ఆ వెంకటేశ్వర దయ ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ చిన్న అడ్డంకి కూడా నేను చూడాలి. ఆ రోజు నుంచి కూడా ఎప్పటికప్పుడు నేను పిలవడం, సార్ ఫోన్ వస్తే రాజేంద్ర గారికి లాగుందని అంటారు వీళ్ళు. ఫోన్ వస్తే రాజేంద్ర గారికి లాగుందని చెప్పేసి అనిపించుకుని స్టేజ్కి వచ్చేసాం సార్ మేమని అనడం. అలా అని కూడా ఎవరు ఆగల. వాళ్ళ పనులు వాళ్ళు మాకు తెలియకుండా ఈరోజు ఎలాగైతే మాకు ఈ సన్మానం తెలియకుండా చేశారో, వాస్తవంగా అసలు నేను ఈ బొమ్మలు కానీ ఎక్కడ ఏమి చూడలేదు ఇందాక దాకా. ఎవరు హూ ఇస్ దట్? ఎందుకు తిరుమల గారికి తెచ్చుకున్నారు సార్ ఇక్కడ టీవీఎస్ స్కూటీ. మీరు వస్తారా లేకపోతే నన్ను తీసుకెళ్ళిపోమంటారా? వస్తారు మరి అర్జెంటుగా వచ్చేయండి. యా ప్లీజ్ మరి ఇక్కడికి వచ్చేయండి ఎక్స్పో దగ్గరికి ప్లీజ్. వస్తున్నారా సార్? ఈరోజు ఎక్కడున్నారో స్టేజ్ మీదకి రావాల్సి కోరుతున్నాం. కూపన్ నంబర్ 1857, కాంటాక్ట్ నంబర్ 9491926502. గైస్ మనకైతే రాలేదు. ఒకసారి ఆరాధ్యకి అందరూ గట్టిగా క్లాప్స్ చేద్దాం. కమ్ ఆన్ ఎవ్రీవన్, బిగ్ బిగ్ అండి. ఎవ్రీవన్ రెడీ? 3, 2, 1 గో. ఈ ఊ కాదు, అందరూ కలిపి ఒకేసారి ఇక్కడే ఒంగోల్. ఒంగోలు మండలం ఉలిచి గ్రామంలో నేటి నుండి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఉలిచి అభ్యుదయ సేవా సమితి సభ్యులు తెలిపారు. ఉలిచిలో వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వేడుకలకు ఎమ్మెల్యే దామచల జనార్దన్, హైదరాబాద్ లోని సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్స్ నిర్వాహకు బాలలత, సినీ హీరో గోపిచంద్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో నిర్వాహకులు గార్లపాటి రామారావు, బోయిడి ఆంజనేయులు, చుంచు నాగేశ్వరరావు, చప్పిలి రవీంద్రబాబు, బొద్దులూరి రామారావు తదితరులు పాల్గొన్నారు. మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులచే సన్మానింపబడిన శ్రీ బాలలత మేడం గారు, సిఎస్బి ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ వారికి బాలలత మేడం గారు ఉలిచి సప్పిడివారి కోడలు కావటం అది మా అదృష్టంగా భావించి మా గ్రామ పౌరులచే సన్మానం చేస్తున్నాము. తదనంతరం 8 గంటలకు స్వేచ్ఛ నాటిక హైదరాబాద్ వాళ్ళది. తరువాత 9 గంటలకు తాడేపల్లి వారి విడాకులు కావాలి ఈ నాటిక ప్రదర్శింపబడును. 15వ తారీఖు వచ్చేసరికి మామూలుగా 7 గంటలకు యువతీ యువకులకు నృత్య కార్యక్రమాలు జరుగును. తదనంతరం 8 గంటలకు బహుమతి ప్రదానోత్సవం జరుగును. 9 గంటలకు పడమట గాలి పాటిబండ్ల ఆనందరావు గారి రచన చేసినటువంటి పడమటి గాలి నాటిక ప్రదర్శింపబడును. ఈ సంవత్సరానికి ఈ కార్యక్రమాలతో మా దాన్ని దిగ్విజయం చేయాలనుకుంటున్నాం. అతిథులుగా మన గౌరవ ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు మరియు వారి భార్య అయినటువంటి నాగ సత్యలత గారు, అలానే ప్రముఖ దర్శకులైనటువంటి మలినేని గోపి గారు, గోపిచంద్ మలినేని గారు హాజరవుతున్నారు. 14వ తారీఖును వీరు ముగ్గురు హాజరవుతున్నారు. అందరం కూడా రిటైర్డ్ అయ్యి ఈ గ్రామానికి చేరుకొని గ్రామానికి ఏదో చేయాలన్నటువంటి తపనతో ఉన్నాం. దానికి కూడా ఇక్కడ చూస్తున్నారు మీరు మిత్రులు రామకృష్ణ గారు, ఇంకా అవతల మన బాలకృష్ణ, బోయిడి బాలకృష్ణ అండ్ బ్రదర్స్, వీళ్ళంతా కూడా మమ్మల్ని ప్రోత్సహించి మీకు ఆర్థికంగా మేము చేదోడుగా ఉంటాము, మీరు ముందుకెళ్ళండి అని మమ్మల్ని ప్రోత్సహిస్తేనే మేము బాగా చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళందరికీ మా ధన్యవాదాలు మా సంస్థ తరఫున. సో అందువల్ల మేము భవిష్యత్తులో ఇంకా కొన్ని గ్రామానికి ఉమ్మడిగా ఉపయోగపడేటువంటివి ఏవైనా చేయాలని ఉద్దేశం ఉంది. అందులో మొట్టమొదటిది త్రాగునీరు. ఈ గ్రామంలో త్రాగునీరు శుద్ధమైనటువంటి వాటర్ మా ప్రజలకు అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈ కార్యక్రమంలో ఎవరైనా దాతల్ని రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. అలాగే మా తరఫున మా సంస్థ తరఫున మేము ఎంతవరకు సహాయపడగలమో అంతవరకు మా వంతుగా మేము సహాయపడుతూ, అలాగే ఎక్కువ పెద్ద మనసుతోటి ఎవరైనా దాతలు ముందుకు వస్తే ఫస్ట్ మొట్టమొదటిగా వాటర్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నాం. ఆ తర్వాత మన ప్రాధాన్యత క్రమంలో మరికొన్ని అంశాలు ఎత్తుకోవడం, ఒక్కో సంవత్సరం ఒక్కొక్క ఐటమ్ని మేము అలాగా చేసుకుంటూ ముందుకెళ్ళాలని అనుకుంటాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మాకు మా గ్రామస్తులు కానీ లేక ఈ గ్రామం నుంచి బయట ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడెక్కడో ఉద్యోగ రీత్యా లేక వ్యాపార రీత్యా సెటిల్ అయినటువంటి వాళ్ళంతా కూడా అడిగిందే తడవుగా
మీరు ఎంత కావాలి మీరు ముందుకెళ్ళండి, చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారని మమ్మల్ని బాగా ప్రోత్సహించారు. వాళ్ళందరికీ కూడా మా సంస్థ తరఫున ఉలిచి అభ్యుదయ సేవ విశ్వ వికాస భారతి సేవా సంస్థ ఒంగోలు వారి ఆధ్వర్యంలో స్థానిక సీతారాంపురంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు ముగ్గుల పోటీలను, మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూన్స్ లాంటి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోటీలో గెలుపొందిన వారికి నగర మేయర్ గంగాడ సుజాత, డాక్టర్ కామేపల్లి సుబ్రహ్మణ్యేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరై బహుమతులు అందజేశారు. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలను, కన్సలేషన్ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు పోతులూరి శివబ్రహ్మచారి, కార్యనిర్వాహక అధ్యక్షులు నూతలపాటి ప్రసాద్, కమలాకర్, తులసి శివానంద్, నల్లపాటి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. భోగి మంటలు, సంక్రాంతులు, కనుమ పూజలు, సరదాలు, హరిదాసులు, బసవడాటలు, భోగి పండ్లతో దీవెనలు, ఇవి 3 రోజుల సందడులు. ప్రతి రైతు గుండెకు పండుగలు, ఇటు పిండి వంటల ఘుమఘుమలు, అటు బొమ్మల కొలువుల సరిగమలు. రంగు పతంగి వచ్చింది, హే నింగి సింగిడి అయ్యింది, హే చల్ చరక్ తెచ్చింది. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో, హే పత బస్తికి జాओ, హే ధూల్ పెట్టకు భాగో, హే ఇటు మంజా లేజా. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే, ఉత్తరాన భానుడు నిలిచాడే, ఈ మకర రాశిలోకి అడుగు వేసే తన దిశను నేటితో మార్చే చెట్లు పూలను పూసేలే, పండ్లు నిండుగా కాసేలే, ఇంట్లో పంటలు నిండే, పశువులు పాడినిచ్చిందే, బంధువులంతా. శ్రీ విశ్వ వికాస భారతి సేవా సంస్థ వారు నిర్వహించినటువంటి యొక్క సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమానికి మరి గౌరవ అతిథిగా ఉన్నటువంటి వెంకటరమణ నరసింహం నేత్రవాయు నిపుణులు కామిపల్లి సుబ్రహ్మణ్యేశ్వరి గారికి, అలాగనే సంక్రాంతి అంటేనే అంటే ముఖ్యంగా తెలుగు వారి యొక్క మొదటి పండుగ, ముఖ్యమైన పండుగ కూడా. మనకి ఇంకా మనం నగరం అంటే ఒంగోలు పట్టణం నుంచి నగర స్థాయికి అప్గ్రేడ్ అయ్యాం కాబట్టి ఇంకా ఆ పండగ వాతావరణం కొన్ని ఏరియాస్లో లేదు. కానీ అదే పల్లెటూళ్ళకి కనుక వెళ్ళినట్లయితే అందరూ కూడా అక్కడ మరి విదేశాల నుంచి కూడా వచ్చి, పట్టణాల నుంచి కూడా గ్రామాలకు వెళ్ళి, సొంత ఊళ్ళకి వెళ్ళి అక్కడ పండగని ఎంజాయ్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అయితే అక్కడ పంటలు, పాడి పంటలు బాగా పండుతాయి కాబట్టి పంటలన్నీ కూడా ఇంటికి వచ్చి రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా కొత్త పంటలు, కొత్త ధాన్యంతో కొత్తగా మనం పొంగళ్ళు చేసుకుంటాం, కొత్త ధాన్యంతో, కొత్త బియ్యంతో. అట్లనే అల్లుళ్ళు మరి లాస్ట్ ఇయర్ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ కూడా అల్లుళ్ళు ఎంతో ఇదిగా మనం అందరినీ పిలుచుకుంటాము. వాళ్ళకి ఎంత చాలా గౌరవంగా మనం వాళ్ళని గౌరవించుకుంటూ ఉంటాం. అలానే పిండి వంటలు ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్లయితే. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.
సిఎంఆర్ జ్యువెలర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్. నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు. న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును. 11 వాయిదాలకు గాను వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన 916 హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకున్నటకు ఇది ఒక సువర్ణ అవకాశం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.